భూమి కోసం, భుక్తి కోసం, అన్నార్తుల హక్కు కోసం పాకులాడేవాళ్ల సంగతేమో గాని కుర్చీని వాటి కాళ్లను లాగేయడం కోసం జరుగుతున్న పోరాటం మాత్రం ఎడతెరిపి లేకుండా సాగిపోతోంది. రాష్ట్రాలు వాటిల్ని పెనవేసుకుని నడుస్తున్న రాజకీయాల్ని ప్రత్యక్షంగా పరోక్షంగా ఢిల్లీ సెంట్రిక్ గా జరిగిపోవడం ఈ దేశంలో శరమామూలే. కొన్నిసార్లు ఆ ఢిల్లీ ప్రభావం తీవ్రంగా తీక్షణంగా ఉంటే ఇంకొన్నిసార్లు నర్మ గర్భంగా పరోక్షంగా ఉంటుంది. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ల వైఖరుల్ని జాగ్రత్తగా గమనిస్తున్న వాళ్లకు ఢిల్లీ పాదుషాల చేతుల్లో ఉన్న పాచికల పవర్ ఏంటో ఇట్టే అర్థమైపోతుంది. అవసరం ఉన్నప్పుడు దగ్గరకు చేరదీయడం, అవసరం లేనప్పుడు అంటరాని వారిగా దూరం చేయడం ఢిల్లీ కా కోహనా కహానీ. ఇటీవల ఇంటర్నెట్లో షికార్లు చేస్తున్న ఒక వార్తను ఇక్కడ ఉదహరించుకోవాల్సిన అవసరం ఏర్పడిపోతోంది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కాంగ్రెస్ కు అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి పావులు కదుపుతున్నట్టు దీని సారాంశం. ఈ మేరకు ఆయన చేతుల్లోకి తెల్ల రుమాలు తీసుకుని సీజ్ ఫైర్ ప్రకటించేసినట్లు కూడా చెప్పేస్తున్నారు. తనపై ఉన్న కేసుల విషయంలో కేంద్ర ప్రభుత్వం పునరాలోచిస్తే అందుకు తగ్గట్టుగా రేపటి రోజున తాను తన రాజకీయ మద్దతును ప్రకటించే అవకాశం ఉంటుందని జగన్ తన సన్నిహితులైన ఒకరిద్దరు సీనియర్లతో సాక్షాత్తు రాహుల్ గాంధీకే వర్తమానం పంపించేసినట్లు ఢిల్లీ వేగులు పసిగట్టాయి. ఇక ఈ వ్యవహారాన్ని రాహుల్ గాంధీయే కొంతమంది నాయకుల వద్ద ప్రస్తావించినట్లు కూడా చెప్తున్నారు. ఇప్పటికే జగన్ తరఫున మాజీ క్రికెటర్ ఎంపీ అజరుద్దీన్ ఢిల్లీలో దూతగా వ్యవహరిస్తూ మంత్రాంగం చేస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం ఇంకోటుంది. కోర్టుల వ్యవహారాల్లో అధికార పార్టీ జోక్యం చేసుకోలేకపోయినప్పటికీ తమ అధీనంలో ఉండే దర్యాప్తు సంస్థల పని జోరును, దూకుడును తగ్గించి జగన్ బెయిల్కు అడ్డుపడకుండా సదరు సంస్థల్ని ప్రభావితం చేసే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. గతంలో 2G స్పెక్ట్రమ్ కేసు విషయంలో కనిమొళిని జైలు నుంచి బయటకు రప్పించడానికి తమ వైపు నుంచి ఎటువంటి ఆటంకాలు ఉండకుండా ప్రయత్నిస్తామని ఆనాటి హోంమంత్రి చిదంబరం స్వయంగా డిఎంకే అధ్యక్షుడు కరుణానిధికి హామీ ఇచ్చిన సందర్భాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఛార్జ్షీట్ ఫైల్ చేసిన సంస్థే స్వయంగా బెయిల్ పిటిషన్ను అడ్డుకోనప్పుడు దాన్ని మంజూరు చేసే విషయంలో కోర్టుకు మాత్రం ఎందుకు అభ్యంతరాలుంటాయి? రేపు జగన్ కోరుతోంది కూడా అదే కావచ్చేమో. కాంగ్రెస్ అధిష్టానం కోరుకుంటే సరిగ్గా అదే జరగనూవచ్చు. ఈ మిక్సింగ్లు, ములాఖత్లు, మూగ భాషల సందట్లో రాబర్ట్ వాద్రా అనబడే ఒక పానకంలో పుడకొచ్చి విజయవారి ముంగిట్లో ఒక ధర్మ సందేహాన్ని తెచ్చిపడేసింది. క్విడ్ ప్రోకో అనే పాఠ్యాంశంలో వీళ్ళిద్దరిది ఒకటే తంతంటూ జగన్ వాద్రాల్ని సింగిల్ లైన్ మీదికి తెచ్చేస్తున్న వార్తలు, విశ్లేషణలు ఢిల్లీకి రూటేసుకుంటున్న విజయవారి బండికి సడన్ బ్రేకులై కూర్చున్నాయి. చంద్రబాబు 25 ఏళ్ల పాత చరిత్రనంతా తవ్వి తీసి 2,500 పేజీల పిటిషన్తో ఏకంగా సుప్రీంకోర్టు దాకా మెట్లెక్కి అలసిపోయిన విజయమ్మ ఇవాళ వాద్రా అనబడే ఢిల్లీ అల్లుడి గిల్లుడి గురించి మాట మాత్రమైనా ఎందుకు విమర్శించరు అంటూ మ్యాచ్ ఫిక్సింగ్ల లెక్కలు తీసేవాళ్లు ప్రశ్నిస్తుంటే సరిగ్గా ఇక్కడే జగన్ పార్టీకి చిక్కొచ్చి పడింది. నా కొడుకు సంగతి సరే, నీ అల్లుడి మాటేంటంటూ సోనియమ్మకు ఒక ఉత్తరం రాయొచ్చన్న ప్రతిపాదన కూడా లోటస్ పాండ్లో వర్కౌట్ అవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే కొడుక్కు విముక్తి ప్రసాదించమంటూ ప్రధానమంత్రిని, రాష్ట్రపతిని కలిసొచ్చిన విజయమ్మ ఇవాళ మీ అల్లుడు ఆయన గారి అవినీతి అంటూ లెటర్ రాసినా దాని మీద సంతకం పెట్టడం దగ్గరే విజయమ్మ మనసు ఊగిసలాడకుండా ఉంటుందా? సోనియాను అవమానపరిచి మరింత ఇబ్బంది పెట్టే విధంగా రాబర్ట్ వాద్రా మీద లేఖను సంధించడమా? వ్యూహాత్మక మౌనం పాటిస్తూ ముందుకెళ్లిపోవడమా అన్నది ఇప్పుడు జగన్ కాంగ్రెస్ నాలిక్కర్చుకుంటున్న తాజా సంకటం. కాకపోతే దీర్ఘకాలిక ప్రయోజనాలే ప్రాతిపదికగా సాగే మెగా పొలిటికల్ గేమ్ షో ముందు ఈ తంటాలన్నీ తాత్కాలికాలే, తాటాకు మంటలే అంతే. యూపీఏ ప్రభుత్వం ఇప్పుడున్న స్వల్పాతి స్వల్పమైన ఆధిక్యాన్ని, అటువంటి స్వల్పమైన మెజారిటీ తెచ్చిపెట్టిన సమస్యల్ని ఒక్కసారి గమనిస్తే కొన్ని విషయాలు ఇట్టే స్పష్టమవుతాయి. ఒకవైపు మమతా బెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్ ఎఫ్డీఐల వ్యవహారంలో ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకోవడం, మరోవైపు ములాయం సింగ్ యాదవ్ బెదిరింపులు,
డిఎంకే నర్మగర్భ వ్యాఖ్యలు ప్రస్తుత యూపీఏ దివాళాకోరు పరిస్థితికి ఇవే నిలువుటద్దాలు. ఈ నేపథ్యంలో ఒకవేళ మధ్యంతరం తప్పకపోతే తాజాగా దేశంలో గెలుపు గుర్రాలకే కాంగ్రెస్ పెద్దపీట వేసి తిరిగి అధికారంలోకి రావడానికి శాయశక్తులా కృషి చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో తాజా సర్వేల ప్రకారం తెలంగాణలో కేసీఆర్కు, సీమాంధ్రలో వైఎస్ జగన్కు మెజారిటీ సీట్లు గెలుచుకునే అవకాశాలున్నాయని తేలడం వల్ల కాంగ్రెస్ సహజంగానే వాటి మద్దతు కోసం ఉవ్విళ్లూరుతుంది, వెంపర్లాడుతుంది, వెంట పడుతుంది కూడా. రేపటి రోజున ఇక్కడ కాంగ్రెస్ అధికారం చేపట్టకపోయినా ఇతర రాజకీయ పక్షాల మద్దతుతో తమ యూపీఏ ప్రభుత్వాన్ని ఎలాగైనా సరే ఏర్పాటు చేయడం మాత్రమే దాని ముందున్న ప్రధాన ఎజెండా. ఇప్పుడున్న రాజకీయ శత్రుత్వం రేపటి రోజున పూర్తిగా ఇచ్చిపుచ్చుకునే క్విడ్ ప్రోకో అనబడే ఫక్తు రాజకీయ వ్యవహారంగా మారిపోతుందనడంలో సందేహమే లేదు. ఇక ఇందులో కాంగ్రెస్కు శీల పరీక్ష పెట్టాల్సిన పనే లేదు. ఎందుకంటే తన అధికారాన్ని కాపాడుకోవడం కోసం ఏ స్థాయికైనా దిగజారిపోవడానికి ఏ పార్టీ అయినా ఇన్క్లూడింగ్ కాంగ్రెస్ ఎప్పుడూ సిద్ధమే. ఈ కాంగ్రెస్ నైజాన్ని చాలా బాగా అర్థం చేసుకున్న జగన్, కేసీఆర్ వంటి వాళ్ళు ఈ దుర్బిణి నుంచి చూసే తమ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించుకుంటారు. ఇప్పుడు జరుగుతోంది కూడా సరిగ్గా అదే. కాంగ్రెస్తో విభేదించి కొత్త పార్టీ పెట్టుకున్న జగన్కు, టీడీపీతో కయ్యమాడి అప్పుడెప్పుడో ఇంకో పార్టీ పెట్టుకున్న కేసీఆర్కు ఇప్పుడు కనిపిస్తున్న ఉమ్మడి శత్రువు కాంగ్రెస్ కాదని, అది తెలుగుదేశమేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంతమంది శత్రువుల్ని తట్టుకోలేక చంద్రబాబు జుట్టు పీక్కుంటోంది కూడా అందుకే. ఇక్కడ చర్చిస్తున్న విషయం కాంగ్రెస్, జగన్, కేసీఆర్ల వ్యవహారం కాబట్టి చంద్రబాబు బలహీనతల్ని, నిస్సహాయతల్ని ఇక్కడ ప్రస్తావించడం లేదు. వ్యూహాత్మకంగా ఢిల్లీ జరుపుతున్న పావుల్ని ఎవరు ఎలా అర్థం చేసుకున్నా సరే వాటి పరమార్థాల్ని, అవి తమకు వనగూర్చే లాభాల్ని ఇద్దరు వ్యక్తులు మాత్రం బ్రహ్మాండంగా అర్థం చేసుకోగలిగారు. ఆ ఇద్దరూ ఇంకెవరో కాదు, జగన్, కేసీఆర్లే. ఇటువంటి పరిస్థితిని ఆ ఇద్దరూ ఇష్టపూర్వకంగా కోరుకోకపోయినా అయితే అందుకు తలవంచలేని నేపథ్యాన్ని సృష్టించింది మాత్రం ఈ కాంగ్రెసే. తమ కాళ్ల చుట్టూ దారాల్ని చుట్టి చిక్కుముడుల్ని వేసి వాళ్లు తమ కాళ్లతో అడుగు ముందుకు వేయలేని విపత్కర పరిస్థితిని సృష్టిస్తుంది కాంగ్రెస్. ప్రధాని పదవి మీద ఆశ పెట్టుకుని భంగపడ్డ ప్రణబ్ ముఖర్జీని అంతకంటే వివాదాలకు అతీతమైన 240 గదుల ప్యాలెస్ లో కూర్చోబెట్టి దేశాధ్యక్ష కిరీటాన్ని నెత్తిమీద పెట్టి గౌరవించిన కాంగ్రెస్ కు ఆయన తన రుణాన్ని ఎలా తీర్చుకుంటారు? ఫైర్ ఫైటర్ గా పేరున్న ఆయన సేవల్ని కాంగ్రెస్ ఎలా వినియోగించుకుంటుంది? ఇది స్థూలంగా, క్లుప్తంగా ఢిల్లీ చేసే జంతర్ మంతర్ వ్యవహారం. ఇవన్నీ ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు గప్ చుప్ గా జరిగిపోతూనే ఉంటాయి. తెలంగాణ రావడం, దగ్గరగా వచ్చి దూరంగా వెళ్లిపోవడం, జగన్ లాంటి వాళ్లు పార్టీని వీడడం, జైళ్లకు వెళ్లడం, చిరంజీవి లాంటి వాళ్లు తమ జెండాలను మడత పెట్టేసి చంకన పెట్టుకుని స్టాప్ బ్లాక్ షాట్ లో విలీనాలైపోవడం వంటి పరిణామాలన్నీ జరిగిపోతూనే ఉంటాయి. మనకు మిజ్జలా కనిపించేదంతా ఈ కాంగ్రెస్ లో శరా మామూలే.